పరమగీతం, పరిశుద్ధ గీతం, పరలోకపు గీతం. దేవుడు మహాపరిశుద్ధుడు. ఆయన ఆయన నుండి వచ్చే పవిత్రమైన ప్రేమ మనుషుల హృదయాల్లో నిండుకుంటుంది. ఆయనను విశ్వసించిన వారి హృదయాల్లో నిండుకుంటుంది. దేవుడు మనలను ఏ రీతిగా ప్రేమించాడో మనం కూడా అదే రీతిగా ఆయనను ప్రేమించవలనని, ఆయన ఆజ్ఞలు గైకొనవలనని దేవుడు తన ప్రేమను మనుషులందరి ఎడల వెల్లడిపరుచున్నాడు. అయితే ఈ పరమగీతంలో ఉన్న పదములు పవిత్రమైన ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ పవిత్రమైన ప్రేమను వక్రీకరించి అన్యజనులు అనేకులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నో రీతులుగా తప్పుబడుతున్నారు. అయితే పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఉంచుతారు. ఇది ఆత్మీయ దృష్టితో ఆత్మీయ కోణంతో చూస్తే అన్నీ పవిత్రంగానే కనిపిస్తాయి. ఎవరైనా సరే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరమగీతాన్ని వినేటప్పుడు పరిశుద్ధమైన ప్రేమ మీ హృదయాల్లో కలిగి ఆత్మీయ దృక్పథంతో ఆత్మీయ కోణంలో మీరు ఆలోచించవలనని నేను మనవి చేస్తున్నాను. దేవుని ప్రేమను, మహాప్రేమను బట్టి, పరిశుద్ధమైన ప్రేమను బట్టి